ప్రజలారా, ఖమ్మం జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ ప్రాంతంలో వెలుగుమట్ల దగ్గర పేద ప్రజానీకం సుమారు 10 సంవత్సరాల క్రితం భూదాన భూమిలో ఇల్లు నిర్మాణం చేసుకొని జీవిస్తున్నారు. ఈ జీవించేటువంటి ప్రజల ఇళ్ల మీద అర్ధరాత్రి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 2000 మంది పోలీసుల్ని అత్యంత ఆధునికమైనటువంటి యంత్రాలతోటి ఆ ఇళ్లనన్నింటినీ నేలమట్టం చేశారు. ప్రజలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఎందుకు ఈ ఘటన జరిగింది అనేటువంటిదంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, అక్కడ ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇదంతా దోషిపెట్టడం కోసం జరిగినటువంటి ఒక ఘటనగా అక్కడ ప్రజానీకం తెలియజేస్తున్నారు. ఇది తీవ్రమైనటువంటి అన్యాయంగా భావిస్తున్నాం. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. సిపిఎంఎల్ న్యూడెమోక్రసీగా దీన్ని ఖండిస్తున్నాం. అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు మంత్రులతోటి తమ పార్టీ నాయకత్వంతో జరిపినటువంటి ఒక సమావేశంలో చాలా తీవ్రంగా ఆవేదనని వ్యక్తం చేశాడు. ఈ ఇల్లు కూల్చివేత తనకి తెలవనట్లుగా ఈరోజు మీడియాలో వచ్చింది. అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గారిని మందలిస్తూ చాలా ఆవేదనతోటి విషయాల్ని ప్రకటించినట్టుగా మీడియా ముఖంగా ప్రచారం జరుగుతున్నది. నిజంగా ముఖ్యమంత్రి గారు దీన్ని స్వీకరించి దాన్ని ఖండిస్తే సరిపోదు, తన ఆవేదన వ్యక్తం చేస్తే సరిపోదు. ఇప్పటికైనా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ళని మేము కూల్చాం అనేటువంటి తమ వైఖరి అయితే మేము సిపిఎంఎల్ న్యూడెమోక్రసీగా కొన్ని విషయాలు మీడియా పరంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం. వెలుగుమట్లలో కూల్చబడ్డటువంటి వాళ్ళకి, ఆ ఇల్లు కూల్చబడ్డటువంటి వారికి నష్టపరిహారం చెల్లించాలి. అలాగే వాళ్ళకి డబుల్ బెడ్రూములు అదే ప్లేస్లో నిర్మాణం చేసి ఇవ్వాలి. తర్వాత 3వ పాయింట్, ఆ నీళ్లు నిర్మాణం అయ్యేంత వరకు వారిని ఆర్థికంగా ఆదుకోవాలి, వారికి ఉండే సౌకర్యాల్ని కల్పించాలి అని చెప్పి కోరుతున్నాం. వారు బతకటం కష్టమైపోతుంది కాబట్టి ప్రతి కుటుంబానికి ₹1,00,000 చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. ఈ విషయాల్ని ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచించమని చెప్పి తెలియజేస్తున్నాం. పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. రాజకీయ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు. నాతో పాటు పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం వలన గోడ ఇరిగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది, ఫ్రాక్చర్ అయింది. అలాగే మా మీద కేసులు పెట్టారు. వీటన్నిటిని ఎమ్మటే ఎత్తివేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే దీని మీద నివేదిక ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు సీతక్కతో పాటు జిల్లాలో ఉండేటువంటి 2 మంత్రుల్ని కోరారు. వాళ్ళు ముగ్గురు ఉండటం మూలాన ప్రజలకి న్యాయం జరగదు. ముఖ్యంగా సీతక్కతో పాటు ఎవరైతే కూల్చబడ్డారని ఆరోపణకి గురవుతున్నారో ఆ 2 మంత్రులని తొలగించి మరొక 2ని కేటాయించి దీని మీద విచారణ జరపమని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ విషయాల మీద ఆలోచించి స్పందిస్తారని ఆశిస్తున్నాం. ప్రజలకి న్యాయం జరిగేంత వరకు సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ నిర్వాసితుల తరపున పోరాడతామని చెప్పి స్పష్టపరుస్తున్నాం. అట్లాగే సీతక్కని, ఈ విచారణ కోసం కేటాయించబడ్డటువంటి సీతక్కని కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ మంత్రులని, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వీరికి తగిన న్యాయం జరిగే విధంగా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి మేము రిప్రజెంట్ చేస్తాము, మాకు అవకాశం కల్పించమని చెప్పి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, మంత్రులని కోరుతున్నాం. సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రిప్రజెంట్ చేయటమే కాకుండా
తగిన విధంగా వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తాం.